మీరు కూడా ఒకానొక టైంలో పాస్టరే అక్కడి నుంచి మీరు చేంజ్ అయ్యారు అనే కామెంట్స్ పాస్టర్ కూడా కాదు, వస్తున్నాయి. పాస్టర్ అవ్వలేదు. ఓకే. ఒకవేళ అందులో కొనసాగి ఉంటే పాస్టర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్. అంటే మా తాతయ్య నాయనమ్మ వాళ్ళ తరంలో అక్కడి నుంచి మతం మారారు. ఓకే. పుట్టక ముందే మతం మారారు. నా పేరు కూడా ఒక పాస్టర్ చర్చిలో పెట్టాడు, కరుణాకర్ అనేది. వాళ్ళు క్రైస్తవ పేరు అనుకున్నారు. అది నేను తర్వాత ఆలోచించింది మీద ఇది శివుడి పేరు అనుకుని అలా ఉంచేసుకున్నాను. లేకపోతే క్రిస్టియన్ నేమ్ అయితే మార్చేసుకునేవాడిని. కొంతమంది అడుగుతూ ఉంటారు తల తక్కువ సన్నాసులు, మా క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకున్నావు, దమ్ముంటే తీసే. దమ్ముంటే నీ బైబిల్లో చూపించి యేసు కరుణాకర్ అని పేరు ఎక్కడుందో? అంటే కరుణామయుడు అని చెప్పాను వాళ్ళు ఎక్కడ ఉంది? బైబిల్ ఎక్కడ ఉంది? వాళ్ళు అంటారు కదా కరుణామయుడు. వాళ్ళు అంటే ఎక్కడ అయిద్దండి? ఇప్పుడు హైజాక్ చేసేసి కరుణామయుడు సినిమాలో ఉన్నంత మాత్రాన యేసు పేరు కరుణామయుడా? బైబిల్లో ఎక్కడైనా కరుణామయుడు కరుణాకర్ అనే పేరు ఉంది? అసలు లేదు. ఇంకా చెప్పాలంటే యేసు చాలా క్రూరుడు, చాలా కోపిష్టి. ఆయన కరుణామయుడు కాదు. సో మీరైతే అందులో ఉంటుంటే పాస్టర్ అయ్యేవాళ్ళు అంతేగా. మరి ఎందుకు అసలు ఏం నచ్చక, అంటే మీ తాతల దగ్గర నుంచి మీరు అదే కమ్యూనిటీలో ఉండి ఏం నచ్చక ఎక్కడ మీకు ఇబ్బంది కలిగి మీరు అక్కడి నుంచి బయటకు వచ్చారు? ఇబ్బంది లేదు, అది కరెక్ట్ కాదు అనిపించింది. లాజికల్గా లేదు, న్యాయబద్ధంగా లేదు, తర్కబద్ధంగా లేదు, పైగా సత్యం కాదు. ఇంత అసంబద్ధంగా ఉన్నటువంటి ఈ మతం ఈ దేశంలో ఉన్నటువంటి పూర్వం నుండి ఉన్నటువంటి ఈ సంస్కృతిని ఈ ధర్మాన్ని లేకుండా చేయాలని కబళించాలని ప్రయత్నం చేస్తుంది. ఇంత దుర్మార్గం ఏంటి అని చెప్పి అక్కడి నుంచి నేను తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాను. అంటే మీ తాతయ్య అని చెప్పారు కదా నానమ్మ, అంటే మీ అమ్మ నాన్నగారు కూడా ఇంకా అందులోనే ఉన్నారా? మీరు మాత్రమే చేంజ్ అయ్యారు? వాళ్ళు వెనక్కి వచ్చేసారు, ఇంకెవరు లేరు ఇప్పుడు. ఓకే. సో మీ నాన్నమ్మ తాతయ్య మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు, మీ నుంచి అలా కంటిన్యూ మీరు రిలీజ్ అయ్యి మీ నుంచి మీ ఫ్యామిలీని మొత్తం బయటికి తీసుకొచ్చారు. అవును, ఆ ఊబిలో నుంచి. అవును మేడం. మా ఫ్యామిలీని తీసుకురావడం ఒకటే కాదు, ఇప్పుడు శివశక్తి ద్వారా కొన్ని వందల మంది వేల మంది పునరాగమనం అవుతున్నారు. ఇంకా విశేషం ఏంటంటే ఈ సంఖ్య లక్షల్లో కూడా ఉండొచ్చు. శివశక్తి వచ్చిన తర్వాత ఆ బురద ఏంటో తెలుసుకుని అందులో దిగకుండా చాలామంది సేవ్ అయ్యారు. అవును, వాళ్ళు వచ్చారు అనగానే మీ దగ్గరికి రావడం, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు వచ్చిన అసలు ఆ మతం ఏంటి, ఆ సిద్ధాంతాలు ఏంటి, అందులో ఉన్న లోపాలు ఏంటి, ఇవన్నీ అవగాహన తెచ్చుకుని. అంటే అంతకుముందు అది ఒక బ్రహ్మ పదార్థం, ఎవరికి తెలియదు అసలు. ఆ బైబిల్ ఏంటో తెలియదు, ఆ నల్లట బుక్లో ఏముంటుందో తెలియదు. మాది ప్రేమ మతం అంటే ప్రేమ మతం, మా దేవుడు దయామయుడు అంటే దయామయుడు. అంతా ఓపెన్ చేస్తే మేడి పండు చోట లాగా అట్లా ఉంది లోపల. అలా ఓపెన్ చేసిన తర్వాత చాలామంది అవగాహన తెచ్చుకుని ఇప్పుడు అందులో దిగడానికి, అంటే అందులోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్న వాళ్ళు కూడా ఆగిపోయారు తర్వాత చాలామంది. చాలా సంతోషం దానికి.